ఫలదాయకమైన ఈ యొక్క వ్రతం ఎంత ఫలము అని మనకు తెలియాలి. ఎక్కువ ఫలం అనుకున్నాం కదా, ఎంత ఫలము అనే విశేషం మనకు తెలియాలి. 13 సత్యనారాయణ వ్రతాలు చేస్తే ఎంత ఫలమో ఈ యొక్క వ్రతం అంత ఫలం. 13 సత్యనారాయణ వ్రతాలు చేస్తే ఎంత ఫలమో ఒక్కసారి చేస్తే ఎంత ఫలం. మిగతా వ్రతాలు 16 వ్రతాలు చేస్తే ఎంత ఫలమో ఈ యొక్క వ్రతం అంత ఫలం. చూడండి ఎంత విశేషం. ఓం గ్రామ దత్తాయ నమః. ఓం గ్రామ దత్తాయ నమః. ఓం గ్రామ దత్తాయ నమః. ఓం గ్రామ దత్తాయ నమః. జై గురు దత్త, శ్రీ గురు దత్త, జై గురు దత్త. కొంత భాగాన్ని నేను తీసుకువెళ్ళి ఆ గురువారికి సమర్పిస్తాను. అలా మీ నుంచి నాకు, నా నుంచి గురువారికి ఆ పాపకర్మంతా వెళ్ళిపోతుంది. ఇది ఈ వ్రతంలో ఉన్న విశేషము. అంత విశేషమైన వ్రతం. ఈ రోజు మంగళవారం చాలా విశేషం. వారాల్లో ఆదివారం తర్వాత మంగళవారమే చాలా విశేషం. అది అమ్మవారిని, గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని, హనుమంతుని దీపం భావయామి. దీపం చూపించండి. సాక్షాత్ ప్రత్యక్ష దీపం సందర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాదరణీయం చెప్పాను. నీరు చూడండి, స్వామివారి చూడండి, కలకత్తం తినబెట్టండి. అత నైవేద్య స్వామి వారికి చక్కెర, బెల్లము, పండు, డ్రై ఫ్రూట్ ఏది ఉంటుంది పెట్టండి. పెట్టి నిద్రండి. ఓం గణపతి హవమయే కవిం కవినాముపమస్తవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణ సుధాను శృణ్వన్నోదివిసీదతాదం శ్రీ మహాగణాధిపతి నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం పరికల్పయామి. 3 సార్లు నీళ్ళు చల్లండి. అత పాదాల విందయ పాద్యం సమర్పయామి. హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి. అత ముఖే ఆదమనీయం సమర్పయామి. అతపచారికా స్నానం చేస్తున్న భావంతో ఒకసారి నీళ్ళు తిరగరించండి. ఓం నమో వ్రాతపతే నమో గణపతే నమ ప్రమదపతే నమస్తే హస్తలంబోదరాయ గదంతాయ విఘ్నవినాశే శివసురమూర్తే నమో నమః. స్నానాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి.